ప్రజల యొక్క పౌర హక్కుల్ని దర్జాగా భంగం కలిగించేటటువంటిదే ఎమర్జెన్సీ. ఒకనాడు ఇందిరాగాంధీ చేసుకొచ్చింది. దాని ఫలితంగా ప్రజలు ఆమెను ఓడగొట్టారు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2.5 ఏళ్లకే అధికారంలోకి వచ్చేయగలిగింది. ఆవిడని అరెస్ట్ చేయడాన్ని ప్రజలు తప్పుగా తీసుకోవడం, అదేందో ఆవిడ చేసినటువంటి ఆ దుర్మార్గానికి అరెస్ట్ చేస్తే అది తప్పైంది, అది విచిత్రం. అది పక్కన పెడితే ఇప్పుడు దక్షిణ కొరియాలో రక్షణ శాఖ మాజీ చీఫ్ని నిర్బంధించారట. దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించాలని అధ్యక్షుడు యున్ సుక్ యోల్కి సిఫార్సు చేసింది ఆయనేనట. రక్షణ శాఖ మాజీ మంత్రిని దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్లు నిర్బంధంలో తీసుకున్నారు. ఆయన ఆ కేసులో నిర్బంధితుడైనటువంటి తొలి ప్రముఖ నేత అయ్యాడు. పార్లమెంట్లో తన అభ్యంతరానికి ప్రతిపక్ష నేతృత్వంలో జరుగుతున్నటువంటి యత్నాన్ని యూన్ తప్పించుకున్న మర్నాడు ఈ పరిణామం చోటు చేసుకుంది. యూన్ అధ్యక్షాధికారాలను సస్పెండ్ చేయడానికి కావాల్సిన 3/2 మెజార్టీని నివారించేందుకు సభలో ఓటింగ్ని అధికార పార్టీ సభ్యులు అత్యధిక సంఖ్యలో బహిష్కరించడం వల్ల బయటపడిపోయాడు. యూన్ మీద కొత్త అభిశంసన తీర్మానం తెస్తామని ఇంకో పక్కన ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది. ప్రాసిక్యూటర్ల దర్యాప్తును ఎదుర్కొన్న తర్వాత సియోల్ నిర్బంధ కేంద్రంలో రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యాంగ్ హ్యూన్ని ఆదివారం నిర్బంధంలోకి తీసుకున్నారు. గోప్యత నిబంధనలకు అనుగుణంగా పేర్లు వెల్లడి చేయరాదని అధికారి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇతర వివరాలు ఏం తెలియజేయలేదు. అయితే కిమ్ ఐచ్ఛికంగా సియోల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్కి వచ్చారని, అక్కడ ఆయన మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని నిర్బంధంలోకి తీసుకున్నారని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. కిమ్ పూర్వ కార్యాలయాన్ని నివాసాన్ని కూడా పోలీసులు ఆదివారం సోదా చేశారన్నటువంటి సమాచారం. తద్వారా ఎవరితోనో కుమ్మక్కై ఇదంతా చేశారా, లేకపోతే వ్యక్తిగత దురత్తో చేశారా, ఓవరాల్గా ప్రజల హక్కుల్ని కాలరాయాలన్నటువంటి నిర్ణయం వెనకాల ఏ కుట్ర ఉందన్నది తేల్చే పనిలో ఉన్నారు.